I guess welcome back to brand new video. ఈ వీడియోలో ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ నిజంగానే ఫ్లాప్ అవుద్దా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే దీనికి రెండు కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే మనకి భారతీయుడు మూవీ ఫ్లాప్ అవడంతో ఏంటంటే మనకి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా భయపడుతున్నారు అనమాట. ఎందుకంటే భారతీయుడు మూవీ తీసిన అతనే కూడా మనకి ఈ గేమ్ చేంజర్ మూవీ కూడా తీయడం అయితే జరుగుతుంది కాబట్టి కొంచెం స్టోరీ పైన కూడా చాలా మందికి డౌట్ అవుతుంది అనమాట. ఎందుకంటే భారతీయుడు మూవీ స్టోరీ కూడా అంత అలాగైతే ఏమీ లేదు, మొత్తం దానికి చాలా నెగిటివిటీ వస్తుంది అనమాట. మనం ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే రాజమౌళితో చేసిన తర్వాత 2-3 సినిమాలు ఖచ్చితంగా అయితే ఫ్లాప్ అయితే అయిపోతాయి అనమాట అందరికీ. మనకి రామ్ చరణ్ రాజమౌళితో RRR చేసిన తర్వాత మనకు ఫస్ట్ మూవీ ఇదనమాట. ఏంటంటే అందుకు కూడా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజమౌళి చేసిన తర్వాత అంటే ఆ స్టోరీ హైప్కి మనకు అందరూ కూడా ఏంటంటే ఈ స్టోరీని అయితే అంతగా అయితే ఎక్కించుకోరనమాట. కాబట్టి ఫ్లాప్ అవుద్దా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. నా ఉద్దేశం ప్రకారం అయితే ఏమి ఫ్లాప్ అయితే అవ్వదనమాట. ముందు దీని ఫ్లాప్ గురించి మాట్లాడుకునే ముందు మనం అసలు గేమ్ అదేంటి మన ఇండియన్ 2 గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట. ఎందుకంటే ఇండియన్ 2 మూవీ వచ్చేసరికి ఏంటంటే స్టోరీ అనేది స్టార్టింగ్లో ఆల్రెడీ స్టార్ట్ చేసిన తర్వాత సెట్ కూలిపోవడం, జనాలు అందరూ చనిపోవడం, మళ్ళీ డైరెక్టర్ మీద కేసు అవ్వడం, ప్రొడ్యూసర్ మీద కేసు రావడంతో శంకర్ గారు ఇంకా నేను నా వల్ల అవ్వదు అని చెప్పేసి వదిలేసి తర్వాత దిల్ రాజు గారితో కలిసి గేమ్ చేంజర్ అనే మూవీకి అయితే స్టార్ట్ చేశారనమాట స్టోరీ రాసి. ఆ స్టోరీ మ్యాక్సిమం 50% వరకు కూడా కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ వేరే మూవీ మేకర్స్ వచ్చి మేము ప్రొడ్యూస్ చేస్తాము మీరు తీయండి అని చెప్పేసి అనడంతో మళ్ళీ కమల్ హాసన్ గారికి ఇష్టం లేకపోయినా సగం షూటింగ్ అయిపోయింది కదా అని చెప్పి ఒప్పించి మరి ఈ సగం షూటింగ్ అయితే చేశాడనమాట. మనం ఫస్ట్ హాఫ్ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఫస్ట్ హాఫ్ తను చాలా ఇష్టంతో చేశాడు. సెకండ్ హాఫ్ ఏంటంటే చెయ్యాలి కదరా బాబు ఏదో చెయ్యాలి అన్నట్టయితే చేశాడు అనమాట. మనకి ఇది జరుగుతుంది అక్కడ ఇది జరిగింది కాబట్టి ఆ స్టోరీ అనేది అయితే అంతగా ఫెయిల్ అయింది. థర్డ్ పార్ట్లో బాగుండబోతుంది అని చెప్పేసి అంటున్నారు కానీ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది తెలియదు అనమాట. మనకి ఇంకా గేమ్ జనరేషన్కి వచ్చినట్లయితే పునీత్ ఫ్లాప్ చూశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ తను బాగా చేస్తాడు అనుకుంటాను కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 100% షూటింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఎడిటింగ్ ప్రాసెస్లో ఉంది. ఎడిటింగ్లో అయితే మార్చేది అయితే ఏమి ఉండదు అనమాట. జస్ట్ ఏదో కలర్ గ్రేడింగ్ చేస్తారు, కొన్ని బిట్స్ కట్ చేస్తారు అంతేగాని సీన్లు అయితే మార్చారు కాబట్టి అక్కడ కూడా చేసే ఛాన్సెస్ అయితే ఏమీ లేవన్నమాట. నా ఉద్దేశ ప్రకారం ఫ్లాప్ అవుద్దా అంటే మేబీ అవ్వచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించిన సాంగ్స్ కానీ ఇవన్నీ లీక్స్ ఇవంతా కూడా పెద్ద తలపొట్టేది అయిపోయింది అనమాట. మొన్న సాంగ్ కూడా అంత హైప్ పడదు ఎందుకంటే ఆల్రెడీ సాంగ్ అందరూ వినేశారు. ఎందుకంటే అప్పుడు లీక్ అయిపోయింది కాబట్టి అప్పుడే అందరూ కూడా వినేశారు అనమాట. కాబట్టి అంత హైప్ అయితే అప్పుడు కూడా సాంగ్ మీద కూడా అంత లేదు. ఏంటంటే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఏమో ట్రోల్స్ చేస్తున్నారు అనమాట. న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ట్రోల్స్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు ఫ్లాప్ అవ్వద్దు అనుకుంటున్నారా లేదో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మోర్ రీల్స్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి పేజ్ను ప్లే ఫాలో చేయండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல